మనలో కొంతమందికి రాత్రిపూట నిద్రలో నుంచి లేచి తరచూ నీరు తాగాలని అనిపిస్తూ ఉండడం మామూలే. అయితే ఇది జస్ట్ సాధారణ అలవాటు మాత్రమే కాదు. కొన్నిసార్లు దీని వెనుక సీరియస్ ఆరోగ్య సమస్యలు దాగి ఉండే ఛాన్స్ ఉంది. దీన్ని నెగ్లెక్ట్ చేస్తే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. రాత్రిపూట తరచు దాహం అనిపించడం మీ బాడీలో కొన్ని లోపాలను చూపించవచ్చు. ఈ విషయంపై పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. డయాబెటిస్. రాత్రిపూట ఎక్కువగా దాహం అనిపించడం షుగర్కు ఒక ముఖ్య లక్షణం. ముఖ్యంగా టైప్ 2 డయాబెటిస్ ఉన్న వారిలో రక్తంలోని ఎక్కువ చక్కెర శరీరాన్ని డీహైడ్రేట్ చేస్తుంది. బాడీ ఎక్కువ మూత్రం ద్వారా గ్లూకోజ్ను బయటకు పంపించడానికి ట్రై చేస్తుంది. దీంతో డీహైడ్రేషన్, దాహం ఏర్పడుతుంది. దానివల్ల రాత్రిపూట మళ్ళీ నీరు తాగాలనిపిస్తుంది. డయాబెటిస్ ఇన్సిపిడస్. ఇది షుగర్తో సంబంధం లేని ఒక అరుదైన వ్యాధి. ఈ ప్రాబ్లం వల్ల బాడీలోని యాంటీ డ్యూరెటిక్ హార్మోన్ లోపించడంతో ఎక్కువగా మూత్రం వస్తుంది. దీనివల్ల శరీరం నీటిని నిలుపుకోలేదు. అందుచేత రాత్రిపూట విపరీతమైన దాహం వేయడం కామన్. కిడ్నీ ప్రాబ్లమ్స్. కిడ్నీలు సరిగ్గా పనిచేయకపోతే బాడీలోని నీటి శాతం సమతుల్యంలో ఉండదు. దీని ఎఫెక్ట్తో రాత్రిపూట ఎక్కువగా మూత్ర విసర్జన అవసరం ఏర్పడుతుంది. దాంతోపాటు దాహం అనిపించడం కూడా సహజం. తరచూ రాత్రిపూట నీరు తాగాల్సి వస్తే కిడ్నీ టెస్ట్ చేయించుకోవడం మంచిది. స్లీప్ అప్నియా. నిద్ర సమయంలో నోరు తెరిచి శ్వాస తీసుకోవడం వల్ల నోటి లోపల తేమ తగ్గిపోతుంది. ఈ పొడిబారిన పరిస్థితి వల్ల శరీరానికి నీటి అవసరం ఎక్కువగా అనిపిస్తుంది. రాత్రిపూట దాహం ఉండడం స్లీప్ అప్నియా అనే కండిషన్కు సిగ్నల్ కావచ్చు. మోనోపాజ్. మహిళల్లో మోనోపాజ్ సమయంలో హార్మోన్ల మార్పులు, ఎక్కువ చెమట, నీరు కోల్పోవడం లాంటి వాటికి దారి తీస్తాయి. దీనివల్ల రాత్రిపూట విపరీతమైన దాహం ఖచ్చితంగా వస్తుంది. ఇతర కారణాలు. రాత్రిపూట ఉప్పు, కారంగా ఉండే ఫుడ్స్ తినడం వల్ల బాడీ నీరు కోల్పోతుంది. కొంతమంది వాడే మెడిసిన్స్ వల్ల డిహైడ్రేషన్ అవుతారు. ఆల్కహాల్, కాఫీ, డ్రింక్స్ ఇవి మూత్ర విసర్జనను పెంచే గుణాలు కలిగి ఉండడం వల్ల బాడీలోని నీరు తగ్గిపోతుంది. నిద్రలో ముక్కు మార్గం మూసుకుపోయినప్పుడు నోటి ద్వారా శ్వాస తీసుకోవడం వల్ల నోరు ఎండిపోతుంది. రాత్రిపూట తరచు నీరు తాగాలనిపించడం చిన్న సమస్యలా కనిపించవచ్చు, కానీ దీని వెనుక ఆరోగ్య సమస్యలు దాగి ఉండే ఛాన్స్ ఎక్కువగా ఉంటాయి. ఇది తరచు జరుగుతుంటే డాక్టర్లను కలిసి అసలు కారణం తెలుసుకోవడం బెస్ట్.